గోల్డ్ లోన్ కోసం బ్యాంకుకెళ్తున్నారా? అయితే ఈ కొత్త నిబంధనలు తెలుసుకొని వెళ్ళండి. మొదటిది, లోన్ టు వాల్యూను 75% పరిమితం చేశారు. అంటే తాకట్టు పెట్టే బంగారు నగలపై గరిష్టంగా 75% మాత్రమే లోన్‌గా ఇస్తారు. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మీ నగ విలువ రూ. 100 అనుకోండి. అప్పుడు మీకు రూ. 75 వరకే లోన్ ఇస్తారు. రెండవది, బంగారు నగలు మీవేనన్న ప్రూఫ్ చూపాలి. నగలు కొన్న రసీదు ఉండాలి. లేదంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మూడవది, 22 క్యారెట్ల గోల్డ్ ఆర్నమెంట్స్‌కు మాత్రమే లోన్ ఇస్తారు. మీ బంగారు నగలు 24 క్యారెట్లవి అయినా 22 క్యారెట్ల కిందే లెక్క కడతారు. ఇక నాలుగవది, ఒక వ్యక్తి కేజీకి మించి నగలు తాకట్టు పెట్టేందుకు అవకాశం లేదు. 5, వెండి ఆభరణాలకు కూడా లోన్ ఇస్తారు. అయితే అవి 999 గ్రేడ్ అయి ఉండాలి. 6, బంగారు ఆభరణాల నాణ్యతకు సంబంధించి లోన్ టేకర్ బ్యాంక్ నుంచి ధృవీకరణ పత్రం పొందాలి. ఆ కాపీని బ్యాంకర్ వద్ద ఉంచాలి. 7వది, రుణానికి సంబంధించిన సమాచారం అంతా అగ్రిమెంట్లో పొందుపరచాలి. 8వది, ఏడాది లోపు లోన్ తిరిగి చెల్లించాలి. ఒకవేళ నగలు వేలం వేయాల్సి వస్తే ఆ విషయం ముందు లోన్ టేకర్కు చెప్పాలి. సమాచారం ఇవ్వకపోతే బ్యాంకుపై దావా వేయవచ్చు. ఇక చివరిది, లోన్ డబ్బు చెల్లించిన తర్వాత 7 రోజుల్లోగా బ్యాంకర్ ఖాతాదారుడికి నగలను అప్పజెప్పాల్సి ఉంటుంది. లేదంటే రోజుకు 5,000 చొప్పున ఖాతాదారుడికి బ్యాంకు వాళ్లే చెల్లించాలి. రుణాల మంజూరులో మోసాలను అరికట్టేందుకు బ్యాంకర్, లోన్ టేకర్కు మధ్య పారదర్శకత కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కొత్త నిబంధనలను తెచ్చింది. ఇలాంటి సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.